వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వర్షాభావ పరిస్థితులతో ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు నాడు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామ రక్షగా మారాయి. ఇవాళ నార్లపూర్ పంప్ హౌస్ లో మోటార్ల రన్తో మరోమారు ఆ విషయం సుస్పష్టమైంది. ఇవాళ రెండో బాహుబలి మోటార్ ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. అలా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కళ సాకారం దిశగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకెళ్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లపూర్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోత మొదలైంది. 2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెయిట్ రన్ ప్రారంభం కాగా అప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా నార్లపూర్ పంప్ హౌస్ ను పనిచేయకుండా రేవంత్ కుట్ర పన్నాడు. ఈ కుట్రలపై బీఆర్ఎస్ ప్రశ్నించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 34 నెలల తర్వాత నార్లపూర్ మోటార్లు ఆన్ చేయాల్సి వచ్చింది. కరువు తరుముకొస్తుండటంతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం నార్లపూర్ పంప్ హౌస్లోని బాహుబలి మోటార్లు. రెండవ బాహుబలి మోటార్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇప్పుడు సర్వత్రా హర్షాదిలేతలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 145 మెగావాట్ల మోటార్ ఫుల్ స్పీడ్తో పరీక్ష విజయవంతమైంది. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ మోటార్ల నాణ్యమైన పని మరోసారి రుజువైంది. 3 ఏళ్ల తర్వాత కూడా అదే సామర్థ్యంతో బాహుబలి మోటార్ పరుగులు తీసింది. దేశీయ సంస్థ BHELతో భారీ మోటార్లను కేసీఆర్ తయారు చేయించారు. అయితే పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ 34 నెలల నుంచి పడావు పెట్టింది. ఎటకేలకు బాహుబలి మోటార్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పాలమూరుకు నీళ్లు అందించాలన్న కేసీఆర్ సంకల్పానికి మరో అడుగు పడినట్లయింది. బాహుబలి మోటార్ల విజయంతో కేసీఆర్ దూరదృష్టిపై రైతులు, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాలమూరు వాసులంతా ఈ ట్రయల్ రన్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ విజన్ కు తిరుగులేదని ప్రశంసిస్తున్నారు. ఇక పాలమూరును పచ్చగా మార్చేందుకు కృషి చేసిన కేసీఆర్ నిజంగానే అపర భగీరథుడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.